హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన చంద్రన్న ప్రభుత్వం సంక్రాంతి కానుక అయితే మనకి ఇవ్వబోతుంది. సంక్రాంతి కానుకగా 8 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి. ఆ 8 రకాల సరుకులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఏపీలో ఉండే ప్రతి మహిళ ఖాతాలోకి కూడా 18,000 జమ చేయాలి అని అయితే మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 18,000 ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారు, ఈ పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈసారి రేషన్లో 8 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. ఆ 8 రకాల సరుకులు ఏంటి అంటే, పంచదార, బెల్లం, కందిపప్పు, నూనె, బియ్యం, ఎక్స్ట్రా బియ్యం కూడా ఇవ్వబోతున్నారండి ఈసారి. అండ్ గోధుమ పిండి, శనగపిండి మరియు నెయ్యి, ఇవన్నీ కూడా మనకి వీటితో పాటు ఒక రేషన్ బ్యాగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఈసారి సంక్రాంతి కానుకగా మనకి సరుకుల్లో కానుకగా అయితే ఇవ్వబోతుందండి చంద్రన్న ప్రభుత్వం. అండ్ మరొక విషయం ఏంటి అంటే, జనవరి 2 తర్వాత నుండి ప్రతి మహిళ ఖాతాలోకి 1,500 జమ చేస్తామని అయితే మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇలా ప్రతి నెల 1,500 ఇచ్చే కన్నా ఒకేసారి 18,000 మహిళ ఖాతాలోకి వేస్తే అది ఆ మహిళకు ఏదో ఒక రకంగా ఉపయోగకరంగా ఉంటుందని మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో ఫ్రెండ్స్, త్వరలోనే ప్రతి మహిళ ఖాతాలోకి 18,000 అయితే జమ చేయబోతున్నారు అని సమాచారం అయితే అందింది. ఫ్రెండ్స్, పూర్తి సమాచారం వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఈ 18,000 తీసుకోవడానికి అర్హులు అనే విషయంలోకి వస్తే, పెన్షన్ అమౌంట్ 10,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ రేషన్ కార్డులో 2 ముగ్గురున్నా సరే ప్రతి మహిళకు కూడా ఈ 18,000 అయితే జమ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, పెళ్ళైన మహిళలకు మాత్రమే ఇస్తారండి. పెళ్లి కాని పిల్లలకు మాత్రం ఈ 18,000 అయితే జమ చేయడం జరగదు. అండ్ డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకు మాత్రం ఈ 18,000 అయితే జమ చేయడం. దీనికి సంబంధించి కొంతమంది అయితే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ అవసరం లేదు, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీకు NPCI ద్వారా పేమెంట్ జరుగుతుంది కాబట్టి మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే అయి ఉండాలి. అండ్ మీ దగ్గర మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఒకటైతే ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవి మాత్రం సరిపోతాయి. ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. ఖచ్చితంగా దీని గురించి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న సమాచారం కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.